ఈరోజు ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో మెడికల్ ఇన్వాలిడేషన్ మరియు చనిపోయిన ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగుల డిఫెండెన్స్ ఇందులో మొత్తం 24 మందికి కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జీఎం మాట్లాడుతూ సింగరేణి సియాండ్ ఎండి శ్రీ ఎన్ బలరాం ఐఆర్ఎస్ చొరవతో త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించడం జరుగుతోందని అన్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అన్ఫిట్ అవడం, ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులలో డిఫెండెంట్ కింద పోస్టింగ్ అందించడం త్వరితగతిన అవుతోందని అన్నారు. వీరికి ఆర్జీవన్ ఏరియాలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అతి తక్కువ సమయంలో వీరికి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఉద్యోగంలో చేరబోవు ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. సింగరేణి భవిష్యత్తు యువ ఉద్యోగుల చేతులలో ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా పనియే ప్రత్యక్ష దైవంగా భావించి తమ విధులకు హాజరు కావాలని, అదేవిధంగా ఈ ఉద్యోగ అవకాశం కల్పించిన తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు. కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఏఐటీసీ నాయకులు రంగు శ్రీను, సిఎంఓఏఐ ప్రతినిధి శ్రావణ్ కుమార్, జీఎం ఆఫీస్ ఇన్ఛార్జ్ రాజు, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, సీనియర్ పిఓ హనుమంతరావు, ఫిరోజ్ ఖాన్, సీనియర్ అసిస్టెంట్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్న కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న శ్రీ రవీందర్ గారు, పర్సనల్ డిపార్ట్మెంట్ హెడ్ ఆర్జీవన్ ఏరియా, శ్రీ రంగు శ్రీనివాస్ గారు ఏఐటీసీ, శ్రీ రాజు గారు ఏఐటీసీ పిట్ సెక్రటరీ, శ్రీ హనుమంతరావు గారు సీనియర్ పర్సనల్ ఆఫీసర్, శ్రీ శ్రావణ్ కుమార్ గారు ఆఫీసర్స్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్ మరియు శిక్షణ ఆఫీసర్స్, నా ఎదురుగా ఉన్న ఆఫీసర్స్ మరియు డియర్ ఎంప్లాయీస్ ఆఫ్ సింగరేణి. మీరు ఎంప్లాయీస్ కదా, అందరు హ్యాపీ ఉన్నారా? ఎంత హ్యాపీ ఉన్నారు? కదా, మీ తల్లిదండ్రుల కళ, మీ కళ నెరవేరింది, ఈ రోజుతో నెరవేరుతున్నది. అవునా కదా? నిజమే. ఎందుకంటే సింగరేణిలో సంపాదించడం అంటే బయట పరిస్థితులు తెలుసు, మనకి ఉద్యోగ పరిస్థితులు తెలుసు, ఉద్యోగం లభించే ఎంత రిస్కో తెలుసు. ఆ పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, అట్లే మన గౌరవ చైర్మన్ గారు కానీ, పై అధికారులు ఇప్పుడు మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అవునా కదా? సో ఇది ఒక గొప్ప అవకాశం మీ అందరికీ. ఇంకోటి, సింగరేణి సంస్థ అనేది ఒక గొప్ప సంస్థ. ఇన్ని ఏళ్ల నుంచి ఎన్నో 130 ఏళ్ల పైచిలకు సంవత్సరాలుగా వస్తూ ఉత్తమమైన కంపెనీల్లో బెస్ట్ కంపెనీలో ఒకటిగా ఉన్నది. అవునా కదా? సో అందులో మీ అందరికీ ఉద్యోగం లభించడం అనేది గర్వకారణం. అందులో పనిచేస్తున్న మాకు కూడా గర్వకారణం. ఇకపోతే మీ అందరూ ఎంప్లాయీస్ ఎట్లాంటి ఎంప్లాయీస్ ఉంటారు? మామూలు ఎంప్లాయీస్ లాగా ఉంటారా, బెస్ట్ ఎంప్లాయీస్ లాగా ఉంటారా? వెరీ గుడ్. సో బెస్ట్ ఎంప్లాయీస్ కు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవునా కదా? మామూలుగా మార్కెట్లో కూరగాయలు పోతే పుచ్చు కూరగాయలు ఉంటాయి, మంచి కూరగాయలు ఉంటాయి. మంచి కూరగాయలకి లక్షణాలు ఉంటాయి కొన్ని. అవునా కదా? మంచి అమ్మని అడిగి చెప్తారు. అవునా కదా? మంచి కూరగాయలకు కొన్ని లక్షణాలు ఉంటాయి, మామూలు తాలు కూరగాయలకు కొన్ని లక్షణాలు అంటే వడలిపోయి ఉంటాయి, లేకపోతే పుచ్చిపోయి ఉంటాయి, లేదా మెత్తబడిపోయి ఉంటాయి. అంటే మంచి కూరగాయలు నవ్వుతూ ఉంటాయి, గట్టిగా ఉంటాయి. అట్లనే ఎంప్లాయీస్ లో కూడా బెస్ట్ ఎంప్లాయీస్ కి లక్షణాలు ఉంటాయి, ఉండవు? ఏముంటాయి బెస్ట్ లక్షణాలు? బెస్ట్ ఎంప్లాయీస్ ఎట్లా చేయాలి, ఎట్లుంటారు? మీరు కాదు, ఎట్లా చెప్పండి. ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే ఒక రోజు వచ్చి ఒక రోజు రానోళ్ళు, మళ్ళీ ఒక 2 రోజులు వస్తే 2 రోజులు రానోళ్ళు, వాళ్ళు బెస్ట్ ఎంప్లాయీస్ అవుతారు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తే తగ్గ పని చేస్తారో వాళ్ళు బెస్ట్ ఎంప్లాయీస్ కాదు. క్రమశిక్షణ అంటే డిసిప్లిన్, అంటే టైంకి పని చేయడం, చెప్పిన పని చేయడం, అవన్నీ